2018 నుండి 2100 సంవత్సరం మధ్యలో ప్రపంచ జనాభాలో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయం మీద మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ వాళ్ళు ప్రపంచం ఎదుర్కోబోతున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఈ జనాభా తగ్గుదల అనేది ఒకటి అని ఎలన్ మస్క్ను ఉద్దేశిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. దాన్ని ఎలన్ మస్క్ కూడా అవును నిజమే అని చెప్పేసి రిప్లై ఇచ్చాడు. సో ఈ గ్రాఫ్ అనేది ఏదైతే షేర్ చేయబడిందో దాన్ని స్టాటిస్టా అనే కంపెనీ రిలీజ్ చేసింది. ఈ గ్రాఫ్లో ఏముంది, అసలు జనాభాలు ఎలా తగ్గబోతున్నాయి, పెరగబోతున్నాయి, వస్తున్న మార్పులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. 2018 నుండి 2100 మధ్యలో ప్రపంచ జనాభాలో సమూలమైన మార్పులు రాబోతున్నాయి. అంటే ఇండియా కానివ్వండి, చైనా, నైజీరియా లాంటి కంట్రీస్లో ముఖ్యంగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. 2018 కల్లా ప్రపంచ జనాభాను చూసుకున్నట్లయితే భారత్, చైనా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 150 కోట్లకు దగ్గరలో ఉంది జనాభా. రీసెంట్గా ఇండియా చైనా జనాభాని అధిగమించింది. అయితే ఇప్పుడు మనకు 150 కోట్లున్న జనాభా ఒక 75 సంవత్సరాల్లో 110 కోట్లకు తగ్గిపోనుంది. అంటే దగ్గర దగ్గర 40 కోట్ల జనాభా మన దగ్గర తగ్గిపోయే అవకాశం ఉంది. అదే చైనా చూసుకున్నట్లయితే రాబోయే 75 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రస్తుతం 150 కోట్లకు దగ్గరగా ఉన్న జనాభా 2100 సంవత్సరం వరకు 73 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు సగం తగ్గే అవకాశం ఉంది. ఓకే, అయితే నైజీరియా లాంటి కంట్రీ ప్రస్తుతం దాని జనాభా 25 కోట్లకు దగ్గరగా ఉంటే అది రాబోయే 75 సంవత్సరాల్లో దాని జనాభా 79 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నైజీరియాలో 15 సంవత్సరాల లోపున్న జనాభా అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఇది రాబోయే సంవత్సరాల్లో వచ్చే మార్పులు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఈ వర్కింగ్ పాపులేషన్ అంటే 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న జనాభా ఏ కంట్రీలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ కంట్రీలో అభివృద్ధి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు ఆ పొజిషన్లో ఇండియా, చైనా ఉన్నాయి. రీసెంట్గా మనం ఎప్పుడైతే చైనాను జనాభా అధిగమించామో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పటిదాకా ఎక్కువ జనాభా ఉండడమే గ్రేట్ అన్నట్టుగా ఉన్న చైనా ఈ మధ్యకాలంలో కొత్తగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే జనాభా ఎక్కువ ఉండడం కాదు, జనాభాలో క్వాలిటీ ఉండాలి, అంటే స్టాండర్డ్, నాణ్యత ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారు కాబట్టి వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి అలా మాట్లాడారు. దీనివల్ల ఏమవుతుందంటే జనాభా అంటే ఏమవుతుందంటే ఈ జనాభా, ఈ వర్కింగ్ పాపులేషన్ అనేది కాకుండా 60 సంవత్సరాల పైనున్న జనాభా పెరిగే కొద్దీ డిపెండెన్సీ అంటే దేశం మీద ఆధారపడే వాళ్ళ జనాభా పెరిగే కొద్దీ దేశం అంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది, అంటే అభివృద్ధి కుంటుపడుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది ప్రస్తుతం ఈ గ్రాఫ్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్.